నూలు నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు లైఫ్ కోచ్ జంధ్యాల లత గారు. నమస్తే మ్యామ్. నమస్తే. మ్యామ్, నిప్పు, అప్పు, శత్రువు ఈ మూడిటిని చిన్నవిగా ఉండేటప్పుడే నియంత్రించాలని చెప్తారు. ఎందుకు? దీనికి సంబంధించి ఏమైనా ఒక అద్భుతమైన కథ రూపంలో మాకు తెలియజేస్తారా? భలే క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు మీరు. దీని గురించి మనం ఏం చేద్దామంటే ఒక చాణక్యుడి కథ చెప్పుకుందాం. చాణక్యుడి గురించి అందరికీ తెలిసిందేగా. అందుకని ఆయన ఒక రాజుగారికి ఒక కథ చెప్పాడు. ఆ రాజుగారి జీవితంలో జరిగిందే అనమాట ఇది. ఆ రాజుగారు చిన్నగా ఉన్నప్పుడు ఈ చాణక్యుడి దగ్గర ఆయన విద్యకి వెళ్ళేవాడు అనమాట. చాణక్యుడు ఎన్నో మంచి మాటలు చెప్తూ ఉంటాడు, నీతి వాక్యాలు చెప్తూ ఉంటాడు గనక చాణక్యుడు ఒకసారి ఒక సందర్భంలో పిల్లలందరికీ చెప్పాడు. ఏమని చెప్పాడంటే, అగ్ని చిన్నగా ఉన్నప్పుడే, అంటే నిప్పు తక్కువగా ఉన్నప్పుడే, శత్రువు చిన్నగా ఉన్నప్పుడు, అలాగే అప్పులు తక్కువగా ఉన్నప్పుడు మీరు వాటిని అప్పటికప్పుడే వాటి సంగతి పూర్తి చేసేయాలి అని చెప్పాడు. చెప్తే అందరూ బుర్రలు ఊపేశారు. చక్కగా పెద్దవాళ్ళు అయిపోయారు. వాళ్ళ రాజ్యాలకి వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఇందులో ఈ బాలుడుగా ఉన్న ఒక రాజు ఏం చేశాడంటే పరిపాలన అంతా బాగా చేస్తూ వచ్చాడు. కానీ ఆయనలో కొంత అహంకారం కూడా పెరగటం మొదలుపెట్టింది. నాలాంటి వాడు లేడు, నేను అసలు రాజ్య పరిపాలన చేసినట్టు ఎవ్వరూ చెయ్యరు అని. అయితే ఆయనకి నెమ్మదిగా ఒక సమాచారం వస్తుంది. ఏమనంటే, మనకి మన పక్కనే దేశంలో ఒక శత్రువు ఉన్నాడు, ఆ శత్రువు మీ పైకి దండెత్తడానికి రెడీగా ఉన్నాడు అని అంటారు. దండెత్తే ఛాన్సెస్ ఉన్నాయి అని అంటారు. అంటే కనుక్కుంటాడు. కనుక్కున్నప్పుడు ఆ రాజుగారికి అర్థమైంది ఏంటంటే, వాడు చిన్న పిల్లాడు అనమాట. ఆ రాజు ఆ దేశానికి చిన్నవాడు. వాళ్ళ నాన్న పోతే వీడిని పిల్లాడిని రాజుని చేస్తారు. ఆ పిల్లాడు నా దేశాన్ని ఏం చేస్తాడు, నాకున్న చాతుర్యము, అలాగే నాకున్న కళలు, నాకున్న యుద్ధంలో ఉన్న కళలు, ఇవన్నిటి ముందర ఆ పిల్లాడు ఇంకా చిన్న పిల్లాడు, వాడికి ఏమీ రాదు, వదిలేసేయండి, తర్వాత చూద్దాం అంటాడు. అంటే వేగులు సమాచారం ఇస్తూ ఉంటారు కానీ పట్టించుకోడు అనమాట. ఈ లోపల ఏమవుతుంది, ఇలా ఉండగా ఉండగా ఈ రాజుగారికి ఒకసారి దేశంలో కొంచెం ఆహార పదార్థాలకి లోటు కలుగుతుంది. కరువు వచ్చిందనమాట. కరువు వస్తే ఏం చేస్తాడు, ఇంకొక దేశాన్ని అప్రోచ్ అవుతాడు. అప్రోచ్ అయితే వాళ్ళు కొంత అప్పిస్తారు, అప్పుగా కొంత ధాన్యాన్ని ఇస్తారు. తర్వాత ఒక ఏడాదికి రాజుగారు కోలుకుంటాడు. కోలుకున్న తర్వాత మంత్రి చెప్తూ ఉంటాడు, రాజా అప్పు తీర్చేయి అంటూ ఉంటాడు. చిన్న అప్పు, ఇది ఎప్పుడన్నా తీర్చేయచ్చు, ఇది ఏమన్నా పెద్ద విషయమా అంటాడు. అంటే సరే వీళ్ళు కూడా ఏమీ మాట్లాడరు. చాలా అలా కొంతకాలం గడిచిన తర్వాత మంచి ఎండాకాలంలో అప్పుడప్పుడు ఈ నిప్పులు అంటుకుంటూ ఉంటాయి చూసావా, అలాగా ఈయన ఒక ధనాగారానికి కోసాగారానికి నిప్పు అంటుకుంటే అది ఎట్లా ఉంటుంది, ఎక్కడో అంటుకుంటుంది అనమాట, కొంచెమే ఉంటుంది. అయితే వేగులు ఈ మామూలుగా రాజ్యంలో ఉన్న వాళ్ళు ఉంటారు కదా, దాన్ని అంతా కాపలా కాసే వాళ్ళు వచ్చి చెప్తారు, రాజా ఇట్లా కొంచెం నిప్పు అంటుకుంటోంది, జాగ్రత్తగా ఉండాలి, మనం ఆ నిప్పుని కనుక పట్టించుకోకపోతే అది తొందరగా మనకి పాకుతుంది, మన మొత్తం కోసాగారాలు ఇవన్నీ కూడా తగలబడిపోతాయి అంటాడు. అంటే రాజుగారు అంటాడు, ఎక్కడో ఇంత నిప్పట, ఆ నిప్పు వచ్చి ఇవన్నీ తగలబెడుతుందట అంటాడు. అని వదిలేసేయండి, అదే ఆరిపోతుంది అంటాడు. అంటే వీళ్ళు కూడా ఇంకా పట్టించుకోరు. అసలు ఒక బిందెడు నీళ్లతోటి ఆరిపోయే నిప్పు అదనమాట. కానీ మర్నాటి కల్లా ఏమవుతుందంటే, ఎండ తీవ్రత పెరిగి గాలి కొడుతుంటుంది చూసా, వీధురు గాలుల్లాగా అలా గాలి పెరిగి ఇంత చిన్నగా ఉన్న నిప్పు కాస్త పెద్దగా మారి మొత్తం ఈ కోసాగారం, ధనాగారం ఇవన్నీ తగలబడిపోతాయి. ఇలా తగలబడిపోయినప్పుడు ఈ లోపల ఏ దేశం అయితే అప్పిచ్చిందో ఆ అప్పుల వాళ్ళు వచ్చి కూర్చుంటారు, రాజా మా అప్పు తీర్చు అని. అయ్యో నేను అప్పు ఎట్లా తీర్చాలి అని ఆలోచిస్తుంటే ఇంత చిన్నగా ఉన్న ఆ బాలుడు ఈ రాజుగారి మీద యుద్ధాన్ని ప్రకటిస్తాడు. అప్పుడు ఈ రాజుగారు యుద్ధంలో ఓడిపోయి అడవికి పారిపోయి గురువుగారి దగ్గరికి వెళ్తాడు, చాణక్యుడి దగ్గరికి. స్వామి ఇలా జరిగింది, నాకు ఏదైనా సలహా చెప్పండి, మీరు ఆ రోజు హెల్ప్ చేశారు, గొప్ప గొప్ప వారి అందరూ సహాయం పొందారు అంటే. అప్పుడు చాణక్యుడు అంటాడు, నేను ఒకరోజు ఒక పాఠం చెప్పాను గుర్తుందా, ఏమిటి అని అంటే, నిప్పు చిన్నగా ఉన్నప్పుడు, శత్రువు అంటే ఇక్కడ అప్పు తక్కువగా ఉన్నప్పుడు, శత్రువు మీ స్థాయికి లేనప్పుడు, వాళ్ళు అట్లా ఉన్నప్పుడే వాటిని అంతమొందించాలి. నువ్వు వాటిని పెంచుకున్నావు
కాబట్టి నువ్వు ఇప్పుడు అనుభవిస్తున్నావు అని అంటాడు. సో దేన్ని అంత లైట్ గా తీసుకోవద్దు. దేన్ని తీసుకోకూడదు. ఏదైతే మనకి ప్రమాదమో, అప్పు అని అంటేనే ఇబ్బంది కదా! అప్పు తీసుకుంటేనే ఇబ్బంది. అందుకని మన స్థాయికి మించి అప్పు తీసుకోకూడదు. అప్పు తీసుకున్న తర్వాత కూడా మనకి గనక అవకాశం వస్తే అప్పు తీర్చేసేందుకు తీర్చేయాలి. ప్రయత్నించాలి. అంతే తప్ప తర్వాత తీరుద్దాంలే, అప్పుడు తీరుద్దాం అనుకుంటే ఈ రాజుగారిలాగా అయిపోతుంది. అందుకని అప్పు తీర్చేయాలి. మన పక్కనే మన శత్రువులు ఉన్నారు అని మనం గ్రహించినప్పుడు, శత్రువులు మన పైన అధికారం తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు మనం జాగ్రత్త పడిపోవాలి. వాళ్ళని సార్ట్ అవుట్ చేసుకునేటట్టుగా నియంత్రించుకోవడానికి ప్రయత్నించాలి. అలాగే నిప్పున్న చోట ఏం చేస్తుంది అని మాత్రం అనుకోకూడదు అనమాట. అది చిన్నగున్నప్పుడే ఆర్పేయాలి. ఆర్పేయాలి. బాగుంది. చాలా చక్కటి నీతి ఇది. అవును. ఎందుకంటే ఈ రోజుల్లో అప్పు లేనివాడంటూ ఎవరూ ఉండట్లేదు. ఎంత ఎక్కువ అప్పు తీసుకుంటే అంత ఎదుగుతాం అనే భావనలోకి వచ్చేస్తారు చాలా అవును. మంది. అలాంటి అవును. వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది. చాలా ఉపయోగపడుతుంది. ఇంకొకటి అప్పుతోటే కాదు, అప్పు వల్ల శత్రుత్వం పెరుగుతుంది. అప్పు తర్వాత నిప్పు, ఇవి రెండూ ఒకటే. అంతే. అంతే కదా! అప్పే నిప్పు. అంతే. అందుకని నిప్పు జోలికి వెళ్తే చేతులు కాలుతాయి. అలాగే అప్పు జోలికి వెళ్తే కూడా మనల్ని మనం మొత్తం కాల్చుకున్నట్టే. మన జీవితమే పాడైపోతుంది. అది గమనించుకుంటే రాజుగారిలాగా ఇబ్బంది పడకుండా సేఫ్‌గా బయటపడగలం. చాలా మంచి నీతి తెలియజేశారు. థ్యాంక్ యూ.